భారత పాడి పరిశ్రమకు ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలను ప్రకటించింది. సెప్టెంబర్ 3న ప్రకటించిన కొత్త జీఎస్టీ నిర్మాణం ప్రకారం చాలా పాడి ఉత్పత్తులపై జీఎస్టీని 5% 0% తగ్గించారు. ఈ సంస్కరణలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ చర్యలు 19 లక్షల కోట్ల విలువైన పాడి పరిశ్రమ వృద్ధికి ఊతమిస్తాయని, 8 కోట్లకు పైగా గ్రామీణ రైతు కుటుంబాలకు లాభం చేకూరుస్తాయని కేంద్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామిక శాఖ తెలిపింది. ఈ కొత్త జీఎస్టీ నిర్మాణంలో అల్ట్రా హై టెంపరేచర్ పాలు, ప్రీప్యాక్డ్ పనీర్పై జీఎస్టీ 5% నుంచి 0కు తగ్గించారు. వెన్న, నెయ్యి, జున్ను, కండెన్స్డ్ మిల్క్, పాల ఆధారిత పానీయాలపై జీఎస్టీని 12 నుంచి 5%కి, ఐస్ క్రీంపై 18 నుంచి 5%కి తగ్గించారు. పాల క్యాన్లపై కూడా జీఎస్టీ 12 నుంచి 5%కి తగ్గించారు. ఈ తగ్గింపు వల్ల పాడి ఉత్పత్తులు మరింత సరసమైన ధరల్లో అందుబాటులోకి వస్తాయని, వినియోగదారులకు ఆర్థిక భారం తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ జీఎస్టీ తగ్గింపు పాడి ఉత్పత్తులకు వినియోగదారుల నుంచి డిమాండ్ పెంచడమే కాకుండా నాణ్యమైన ప్యాకేజ్డ్ ఉత్పత్తులు కొనేందుకు వినియోగదారులు ఆసక్తి చూపేలా చేస్తుందని మిల్కీ మిస్ట్ డైరీ ఫుడ్ లిమిటెడ్ సీఈఓ కె రత్నం అభిప్రాయపడ్డారు. ఈ సంస్కరణలు కేవలం పన్ను తగ్గింపుతో ఆగిపోవు, పరిశ్రమలో ఆవిష్కరణలను ప్రోత్సహించి నిర్మాణాత్మక రంగాన్ని బలోపేతం చేస్తాయని అన్నారు. ఈ లాభాలను రైతులకు ట్రైనింగ్, స్థిరమైన సోర్సింగ్, కోల్డ్ చైన్ మౌలిక సదుపాయాలు, ఉత్పత్తి ఆవిష్కరణల కోసం పెట్టుబడిగా మార్చాలని సూచించారు. అమూల్ డైరీ సహకార సంఘం మేనేజింగ్ డైరెక్టర్ జయన్ మెహతా దీనిపై స్పందించారు. 36 లక్షల రైతు కుటుంబాల తరపున కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ జీఎస్టీ తగ్గింపు వల్ల పాడి ఉత్పత్తుల వినియోగం పెరుగుతుంది, రైతుల ఆదాయం స్థిరంగా ఉంటుందన్నారు. మదర్ డైరీ ఎండీ మనీష్ బండ్లిష్ కూడా ఈ చర్యను ప్రగతిశీల సంస్కరణగా అభివర్ణించారు. ఈ తగ్గింపు వల్ల ప్యాకేజ్డ్ ఉత్పత్తులపై డిమాండ్ పెరుగుతుందని, రైతులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ జీఎస్టీ సంస్కరణలు రైతుల ఆదాయంపై గణనీయమైన ప్రభావం చూపనున్నాయి. లీటర్ యూహెచ్టీ పాలపై జీఎస్టీ 0కు తగ్గడం వల్ల రైతులకు లీటర్కు సుమారు 2-3 రూపాయల లాభం అదనంగా లభించే అవకాశం ఉంది. నెయ్యి ధరలు కిలోకు 35 నుండి 40 తగ్గనున్నాయని ఇండియన్ డైరీ అసోసియేషన్ చైర్మన్ ఆర్ఎస్ సోధి తెలిపారు. ఈ తగ్గింపు వల్ల వినియోగదారులు నాణ్యమైన ఉత్పత్తులను తక్కువ ధరకు కొనగలుగుతారు. ఎక్కువ మంది నెయ్యి కొనే ఛాన్స్ ఉంటుంది. ఇది అసంఘటిత రంగం నుంచి సంఘటిత రంగానికి మార్పును ప్రోత్సహిస్తుంది. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా ఉంది. 2023-24లో 239 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తితో ప్రపంచ ఉత్పత్తిలో 24% వాటాను కలిగి ఉంది. పాడి పరిశ్రమ జాతీయ ఆర్థిక వ్యవస్థకు 5.5% సహకరిస్తోంది. 2023-24లో భారత్ 12.21 లక్షల కోట్ల విలువైన పాల ఉత్పత్తిని సాధించింది. ఈ జీఎస్టీ సంస్కరణలు పరిశ్రమను మరింత బలోపేతం చేస్తాయని, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ పాడి ఉత్పత్తుల పోటీతత్వాన్ని పెంచుతాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సంస్కరణలు అసంఘటిత రంగంలో విక్రయించే కల్తీ ఉత్పత్తులను తగ్గించి నాణ్యమైన ప్యాకేజ్డ్ ఉత్పత్తుల వైపు వినియోగదారులను ఆకర్షిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.